నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనీయకము. అనాలోచన అంటే మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా అవుతాం, ఇంకా అన్ని మర్చిపోయి ఇది ఏంటనేది మర్చిపోయి ఒక మాట రిలీజ్ చేయడానికి మీరు త్వరపడకూడదు అనమాట. అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయద్దు. దేవుని సన్నిధిలో నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. ఇది గమనించు. ఆయన ప్రతిదీ పరిశీలిస్తా ఉన్నాడు. నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొంచెం తగ్గాలి. దేవుని మందిరంలో నీ మాటలు కొద్దిగా ఉండవాలేమో. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని చెల్లించకు డిలే చేయొచ్చా? డిలే చేయకూడదు, అలాగని క్యాన్సిల్ చేయకూడదు. ఒకసారి మొక్కుకున్నావా ఇంకా ఎన్నటంగడికి అది మొక్కే తీరే వరకు మొక్కారు అంటే అవి ఉన్నాయంటే న్యూ టెస్టమెంట్ లో ఉన్నాయి. మొక్కులు చేసుకోవచ్చా? మొక్కు అనేది ఏంటి? మీరు ఇద్దరు మొక్కుకున్నారా? చాలా ఉంటాయి, మీకు చెప్పండి ఉన్నాయా? మొక్కు అనేది ఎందుకు చేసుకున్నారు? ఇప్పుడు మీరు మిమ్మల్ని నేను మళ్ళీ పోటీ పట్టుకున్నారంటే చూపుతారు. మొక్కు అనేది ఎందుకు పెట్టుకుంటారు? జరుగుతుందని కదా. ఇప్పుడు నేను మీకు ఫ్యాన్ గురించి ఇలా జరపండి అన్నారు, 500 ఇస్తాను జరపండి అంటే మీకు ఎలా ఉంది? మనిషిని తెలుసాను కాబట్టి, రిలేషన్ ఉంది కాబట్టి డబ్బులు అవసరం లేదు. దేవుడు కూడా అంతే. మనిషి మనకు అర్థమయ్యారు నూతన నిబంధనలు. మొక్కు అనేది ఏంటంటే కొంచెం దూరంలో ఉన్న దాన్ని బట్టి మొక్కు వస్తుంది అనమాట. అంటే కొంతమంది ఏంటంటే హాస్పిటల్లో ఇంకా టైం లేదన్నప్పుడు ఏదోటి జరగదని మొక్కులు వేసుకుంటా ఉంటారు. ప్రభు ఇది చెయ్యి, నేను ఇది చేస్తాను అంటే వాళ్ళు అలాగైనా ఒకసారి చెప్పాను మీకు, అలాగైనా విశ్వాసం ఉంచుతున్నారు వాళ్ళు. అంటే ఆ నమ్మకం ఎంత పెరిగిపోద్ది అంటే వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు చేస్తారు, ఇప్పుడు నేను మొక్కుకున్నాను కదా అని. కానీ అదే కంటిన్యూ అయిపోకూడదు అనమాట లైఫ్ లో. అంటే అలా మొక్కుకుంటుంటేనే దేవుడు పని చేస్తానని దేవుడు మొత్తానికి ఆపేస్తాడు. ఎందుకంటే నేను అలా బిగిన్ చేసినందుకు నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నీలో కార్యం చేస్తున్నావు, నువ్వు తెలుసుకుంటావా. తర్వాత ఎలా మారిపోతుందంటే అడగటంలోకి వెళ్ళిపోతారు, మాట్లాడుకుంటూనే వెళ్ళిపోవాలి. రిలేషన్ అనేది అందరూ మ్యాక్సిమం మాట్లాడుతూ ఉంటారు అనుకుంటారు, కానీ ఆ మాటలు అంటే రిలేషన్ నుంచి మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి, కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసే ఉంటాయి. ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి.